హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇది సోమవారం రోజు తీసిన వీడియో. వర్షము కనీసం అంటే 10 రోజులు అవుతుంది. వర్షం తగ్గడమే లేదు. అస్సలు అన్నం తినాలంటేనే వైక్ అనిపిస్తుంది. అన్నం చల్లగా అయిపోతుంది, ఆ కూరగాయలు చల్లగా అయిపోతున్నాయి. వర్షం పడుతుంటే వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది. ఆ వేడివేడిగా తినాలంటే నాకు గ్యాస్ ఫామ్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది. కాకపోతే వర్షంలో నోరు కట్టుకోవాలనిపిస్తలేదండి ఫ్రెండ్స్. అందుకోసమనే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మీరందరూ తిన్నారా? ఏం తిన్నారు? అందరూ తినాలి, అందరూ తినండి. నేను మాత్రము వేడివేడిగా బొరుగులు ప్యాకెట్ తెప్పించుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, బొరుగులు కలుపుకొని తినాలనుకుంటున్నాను. బయట వాతావరణాన్ని చూసి నాకు కూడా అన్నం పప్పు తినాలనిపించలేదు. మీరేం తిన్నారు? టైం బాగానే అయిందండి, 3 అయిపోయింది. అందరు తినింటారని అనుకుంటున్నాను. ఇంటికాడనే ఒక బాక్స్లో ఉప్పు, కారం, అల్లం పేస్టు, ఆయిల్ కలుపుకొని వచ్చాను. ఈ బొరుగుల్లో కలుపుకుంటున్నాను ఇప్పుడు. మా చిన్నోని ఎన్ని మాట్లాడితే అన్ని మాట్లాడిగాను, తింటవారా అని. వాడైతే ఏం సమాధానం ఇవ్వలేదు. తర్వాత అయితే మళ్ళీ తింటానని చెప్పేసి నాకు పెట్టమ్మా అని 2 మాటలు మళ్ళీ కల్పించాడు. ఉప్పు కారం అట్లా ఉంటుంది పిల్లలది. ఫస్ట్ తినడానికి తినలేరు, కానీ తర్వాత అట్లా తిప్పలు పెడతారు. ఇలా ఎంతమంది ఇష్టపడతారు? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. అటుకులు కానీ వేరే కానీ ఏవైనా ఇష్టపడను. చిన్నప్పటి నుంచి ఇది మా అమ్మ నేర్పించిన ఫ్లేవర్. మాకి ఏమీ లేనప్పుడు ఇట్లా బొరుగులు కొంచెం ఉప్పు, కారం, అల్లం వేసుకొని కలుపుకొని తినేవాళ్ళము. ఉల్లిగడ్డ అంటే ఇప్పుడు అలవాటు నేర్చుకున్నాను. అప్పుడు ఉల్లిగడ్డ కూడా లేదండి, ఉట్టి ఉప్పు కారమే అండి. ఉప్పు కారం, నూనె, అల్లం అంతే. అవే చాలా కమ్మగా ఉండేటువంటి. అప్పుడు బయట తిండ్లు, కేకులు, బేకరీలు అంటే ఏమీ ఉండకండి. అప్పుడు మేము చదువుకునే కాలంలో 10 పైసలు 20 పైసలు నడిచేటివండి. ఇంకా నా పిల్లటాలకి అన్ని ఆటన బిళ్ళలు నడుస్తుండే అప్పుడు. అంటే అవన్నీ అప్పుడు 10 పైసలు 20 పైసలు నడిచేటివి. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి. అప్పుడు ఆ కాలంలో బొరుగులు చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము. అమ్మ కల్పించేది. మేము రెండోది 5 మంది ఆడపిల్లలం కదా, ఏ ఉన్నా సర్దుకొని తినేవాళ్ళం. ఉప్మా అంటే కూడా నూకల ఉప్మా అండి. కంట్రోల్ బియ్యం ఉంటే ఆ బియ్యం కింద నూకలు జల్లడబట్టి ఉప్మా చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడేమో సన్న రవ్వ, బొంబాయి రవ్వ, పేని రవ్వ, ఆ రవ్వ, ఇడ్లీ రవ్వ అని వచ్చాయి. అప్పుడు ఏ రవ్వలు లేవండి. కంట్రోల్ బియ్యం కింద వచ్చిన నూకల్ని గాలిచ్చి ఉప్మా చేసుకునే వాళ్ళం అండి. అది ఎంతో టేస్టీగా ఉండేది. ఈ బయట వర్షం పడుతుంటే నాకైతే కారం కారంగా తినాలని చెప్పేసి బొరుగులు అయితే కలుపుకున్నానండి, తింటున్నాను. కొంచెం సప్పగా అయిందని చెప్పేసి మళ్ళీ కలుపుకుంటున్నాను. అది పేస్ట్ లాగా కలుపుకొని పోయాను ఇంటికానే. ఉప్పు, కారం, అల్లం, పచ్చి నూనె, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని కలుపుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా, నోరు స్పైసీగా అయిపోయింది. లేకపోతే ఈ వర్షానికి చలి. నిన్న మా మనవరాలను చూడడానికి వెళ్ళానండి బైక్ పైన. బాగా చలి పట్టి తలనొప్పి వచ్చేసిందండి నాకు. అందుకోసం కరువు పట్టినలాగా తింటున్నాను చూడండి బొరుగులు. ఎవరైనా ఎత్తుకపోతారేమో అట్లా తింటున్నాను. పెద్ద పెద్ద బుక్కలు అన్నం తిన్నట్లా అంత ఇష్టంగా తింటున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా తినడం? నాకైతే అన్ని స్నాక్స్ల్లో ఇది చాలా ఇష్టం. మిరపకాయ బజ్జీలు ఒకప్పుడు ఇష్టపడుతుంటే, ఇప్పుడు మాత్రం గ్యాస్ ఫామ్ వచ్చినందుకు దాన్ని అవాయిడ్ చేశాను. ఇప్పుడు రాధికక్క ఇల్లు చూపించమని అడిగినందుకు ఇల్లు చూపిస్తున్నాను. ఇది బయట. ఒక్క నిమిషం.
బయట నుంచి కంపౌండ్ అండి. ఇవి అన్ని చెట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఊరికాడ నుంచి తెచ్చుకున్న చెట్లు ఇవి. ఇది మా చిన్నోడు బైక్. వాషింగ్ మిషన్ చెడిపోతూనే ఉంది, ఎన్ని మార్లు చేయించిన. ఇది పైన కోవడానికి మెట్లు. బాత్రూమ్ బయట. ఇటు సైడ్ గార్డెన్లోకి వెళ్ళడానికి ప్లేస్, గల్లీ అనమాట. గార్డెన్లోకి వెళ్ళడానికి. గార్డెన్ చూసిండ్రు కదా, వీడియో తీశాను కదా. ఇది లోపలికి అండి. ఈ డోర్కి డిజైన్ వచ్చిందండి, నెమలిల డిజైన్. చాలా చక్కగా కట్టారండి. విలేకర్ కాలనీ ఇల్లు మాత్రం చాలా చక్కగా ఉంది. కొన్ని సామాన్లు ఉన్నాయండి, లేడీస్ కార్నర్ సామాన్లు. ప్లెయిన్ బ్యాంగిల్స్, రెడ్, గ్రీను, దారాలు, రిబ్బన్స్, లేసులు, ఫాల్స్, వాటర్ బాటిల్స్, ఇంకా కొన్ని సామాన్లు అట్లే ఉన్నాయండి. 1 గ్రామ్ బ్యాంగిల్స్, చిన్న చిన్న పిల్లల కమ్మలు, మిషన్ బటన్స్, హ్యాంగింగ్స్, వాటర్ బాటిల్స్, కుట్టే రెడీమేడ్ బ్లౌజులు అన్నీ అలాగానే ఉన్నాయండి. ఏమన్నా పోతాయని పెట్టుకున్నాను. పైసలు పెట్టాము కదండి, పాలు లేపుకోలేము. టీవీ తీసుకొని వచ్చి ఎంత మనశ్శాంతిగా పడుకున్నాడు చూడండి. అప్పులన్నా అలా లేపి పెట్టాడు. వాని పింఛన్ పైసలతో తెచ్చుకున్నాడు కానీ అందరు ఫోన్లు చేసి మాత్రం మా పైన రివెంజ్ తీసుకున్నారు జనాలు మొత్తము. అంతా కడుపుమంట, అందరికి కడుపుమంట వచ్చేసి అందరూ. కానీ ఇట్లాంటి టైంలో తీసుకోకూడదండి. కానీ మా వాళ్ళు నా మాట విన్నారు కదండి. ఎవరు ప్రతి ఒక్కరు వచ్చి అడిగారండి ఇంటి దగ్గరికి. పాప పెళ్ళప్పుడు ఇచ్చే డబ్బులు, బాబు పెళ్ళప్పుడు ఇచ్చే డబ్బులు చాలామంది గొంతు పైన పెట్టి అడిగారండి. ఇది మా శ్రీశైలం మా ఆయన శివమాల వేసినప్పుడు మా పాప, మా బాబు పెద్దోడు, మేమండి. ఇది మా పాప పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారండి వాచ్. అవి మా పెద్దోడి పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారండి వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి మంత్రాలయంలో. మా పెద్దోడు, చిన్నోడు, మా పాప, మా సారు, నేనండి. ఇక్కడ నా ఫ్యామిలీ అండి. నా అక్క చెల్లెళ్ళు, మా నాన్న, మా తమ్ముడు అండి. రెడ్ శారీకా నుంచి పెద్దవాళ్ళండి. ఈ లాస్ట్ పంజాబ్ డ్రెస్ వరకు చిన్నవాళ్ళండి. లైన్గా 7 మెంబర్స్ అండి అందరం మేము. మా నాన్న అండి మధ్యలో. నేను 4th ఆమెనండి. మా తమ్ముడండి. ఇక్కడ సోమశిల అండి పుష్కరాలు అప్పుడు వెళ్ళామండి. మా పాప అండి, మాకు ఒక్కటే పాప అండి. మా పెద్ద బాబు, మా చిన్నోడు, నేను, మా సారు, మా పాప. ఇది తిరుపతిలో అండి. నేను వేసుకునే డ్రెస్ మా అక్క కూతురుదండి, శ్రీలత అని. నా చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు ఇచ్చిందండి. అప్పుడే స్టార్ట్ అండి డ్రెస్సులు వేయడం, మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది మేడం, మన డికే అన్నమ్మ మేడం దగ్గర ముగ్గుల పోటీలో అందుకున్న ప్రైజ్ అండి. ఇక్కడ మా మావయ్య గారండి. ఈ టీవీని చూస్తే మాత్రం నాకు కడుపు మండుతుందండి. మందితో తిట్ల తినిపించింది కదా. ఇక్కడ మా పాప అండి. ఇది కిచెన్ అండి. అయితే ఫోన్ వచ్చిందండి. ఇది దేవుని రూమ్ అండి. ఫోన్ వస్తే వీడియో కట్ అవుతుంది కదండి, అందుకోసం టకటక చకచకా చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అండి. సేమ్ దీనిలాగానే అవతల ఒక బెడ్రూమ్ అండి. ఫోన్ వస్తే ఇంకా వీడియో కట్ అవుతుంది కదండి, అందుకోసం అని టకా టకా అని చూపిస్తున్నాను. రాధిక అక్క చూసారా పూర్తి వీడియో?